రెండు తెలుగు రాష్ట్రాల్లో నల్ల బంగారం ఈ పేరు చెబితే సింగరేణి గనులు గుర్తొస్తాయి. ఒకప్పుడు సింగరేణి బొగ్గు గనులు కలకల్లాడేవి. నల్ల బంగారంతో కలకల్లాడిన సింగరేణి ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది, సతమతం అవుతుంది. నెల ప్రతి నెల కూడా 40,716 మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే బ్యాంకుల నుంచి ఓడిపై తాత్కాలిక అప్పు తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు సింగరేణికి ఆ పరిస్థితి లేదు. అసలు ఇప్పుడు ఎందుకు నెలకొన్నాయి? ఇప్పుడు ఎందుకు సింగరేణి ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంది? తెలంగాణ విద్యుత్ సంస్థలు సింగరేణి నుంచి కొంటున్న బొగ్గు విద్యుత్ కు సంబంధించి నెల బిల్లులు చెల్లించకుండా పెండింగ్ పెడుతుండటంతో బకాయిలు 29,000 కోట్లకు చేరాయి. వీటిని వెంటనే చెల్లించాలని ఈ సంస్థలకు సింగరేణి తాజాగా లేఖలు రాసింది. బయట రుణాలు తీసుకొని బకాయిలు చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, బొగ్గు సరఫరా ఆపొద్దని తెలంగాణ జెన్కో సమాధానం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. తెలంగాణతో పాటు బొగ్గును కొంటున్న ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నందునే సింగరేణి రోజు వ్యవహారాలకు సంబంధించిన నిధులు సర్దుబాటు అవుతున్నాయి. ఇదే విధంగా నెట్టుకొస్తా ఉంది. రోజుకు సగటున 1.52 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా ఇందులో 3వ వంతు వరకు తెలంగాణ విద్యుత్ కేంద్రాలకే విక్రయిస్తున్న బిల్లులు చెల్లించట్లేదట. అయితే బొగ్గును కొంటున్న జెన్కో చెల్లించాల్సిన బకాయిలు 17,000 కోట్ల రూపాయలకు చేరాయి. అంటే ఇంత పెద్ద మొత్తం జెన్కో ఇప్పటి వరకు చెల్లించలేదు. ఇవన్నీ బకాయిలన్నీ కూడా జెన్కో చెల్లించాల్సిన పరిస్థితి. ఒక రోజుకి 1.5 లక్షల టన్నులు బొగ్గుని ఉత్పత్తి చేస్తుంటే 1/3 వంతు తెలంగాణకు సంబంధించిన జెన్కోలే కొంటున్నాయి అన్నమాట. ఇక్కడ మరోవైపు డిస్కమ్లు 12,000 కోట్ల వరకు బకాయి పడ్డాయి. అంటే ఇక్కడ మొత్తంగా 29,000 కోట్ల బకాయిలు ఉన్నట్టు తెలుస్తుంది. కేంద్ర విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం ఒక విద్యుత్ కేంద్రం నుంచి కరెంటును కొన్న డిస్కమ్లు 90 రోజుల్లోగా బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. జెన్కో, డిస్కమ్లు, సింగరేణి సంస్థలన్నీ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే పనిచేస్తున్నందున బొగ్గు, కరెంటు సరఫరా ఆపలేకపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సో ఇక్కడ చాలా కీలకంగా ఏంటంటే వితిన్ 90 డేస్లోనే ఆ బిల్లులు చెల్లించాలి అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కొన్ని నిబంధనలు ఉన్నాయి. కానీ ఈ నిబంధనలు కూడా ఆపేసి, అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుంది కాబట్టి ఇటు కరెంటు ఆపలేము, ఇటు బొగ్గు ఆపలేము అనేది సో ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తి పెరిగి బొగ్గుకు డిమాండ్ పడిపోతుంది. సింగరేణి బొగ్గు ధరలు అధికంగా ఉంటున్నాయని పరిశ్రమలు వెనక్కి వెళుతున్నాయి. దీంతో బొగ్గు ధరలు కొంత తగ్గించి సంస్థ ఇబ్బంది పడుతుందన్నమాట. అయితే 2023-24లో సంస్థ 6.90 కోట్ల టన్నుల బొగ్గును రవాణా చేయగా మరుసటి ఏడాది 38 లక్షల టన్నుల తగ్గి టర్నోవర్ పడిపోయింది పూర్తిగా. అంటే కార్మికులు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం కూడా ఉత్పత్తి తగ్గడానికి మరో కారణం. ఉదాహరణకు 2018 నుంచి 19లో ఒక ఉద్యోగి పనిచేసే రోజువారీ షిఫ్ట్ సగటున 6.23 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగా 2024-25 కల్లా అది 5.41 టన్నులకు పడిపోయింది. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నారో ఆ కార్మికులు పనిచేసే సమయం అలాగే ఉన్నా సరే వాళ్ళు బొగ్గు ఉత్పత్తి చేసే పరిమాణం ఎంత ఉందంటే అంటే 6 టన్నుల నుంచి 5 టన్నులకు పడిపోయింది. దాదాపు 1 టన్ను పడిపోయింది అనమాట ఇక్కడ. రైట్, ఇక్కడ మరీ ముఖ్యంగా ఇది 2018-19 మధ్య కాలంలో ఉద్యోగి పనిచేసిన రోజువారి షిఫ్ట్ సగటుది. కానీ దీంతో పాటు డిస్కమ్ల దగ్గర లేదంటే ఇక్కడ జెన్కోల దగ్గర నుంచి కూడా డబ్బులు ఆగిపోయినాయి. దాదాపు డిస్కమ్ల దగ్గర నుంచి 12,000 కోట్లు, జెన్కో దగ్గర నుంచి 17,000 కోట్లు, అక్షరాల 29,000 కోట్లు అప్పులు ఇంకా రావాల్సి ఉంది సింగరేణికి. అయితే సో మొత్తానికి సింగరేణి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చొరవ తీసుకొని డిస్కమ్ల నుంచి అలాగే ఎవరైతే జెన్కోల నుంచి ఈ డబ్బులు రావాలో అవి త్వరితగతిని ఇప్పిస్తే బెటర్ అనేది కూడా ఇక్కడ చాలా అర్థమవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ 2015 నుంచి 17-18 మధ్య కాలంలో 5,000 కోట్లకు పైగా ప్రాఫిట్ ఉంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఐరన్ ఓర్ని సరఫరా చేయకపోవడంతో ఐరన్ తయారు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్న స్టీల్ ఫ్యాక్టరీ ఈరోజు నష్టాల బాట పట్టింది. దాన్ని ప్రైవేటు పరం చేద్దామని చూస్తున్నారు అనమాట. ఒకవేళ సింగరేణి కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే కనుక దీన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకెళ్తుంది? ప్రైవేటు పరం చేద్దామని చూస్తుందా? ఒకవేళ చేస్తే కనుక పరిస్థితి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దేశంలో అన్నీ చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు లాభాల్లో ఉన్న కంపెనీలు LIC కానీ, BSNL కానీ, ఇలాంటి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఇవన్నీ లాభాల్లోనే ఉన్నాయి. ఈరోజు నష్టాల బాట పట్టినాయి. వాటన్నింటినీ ప్రైవేటు పరం చేయడమే కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వంతపాడుతున్న పరిస్థితి. సింగరేణికి ఆ పరిస్థితి రాకూడదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని బకాయిలు ఎక్కడైతే ఉన్నాయో ఆ బకాయిలన్నీ వెంటనే సింగరేణి బొగ్గు గనులకు ఇప్పించాలని చెప్పేసి మనం కూడా కోరుకున్నాం.